इसमें क्या होता है, मेंटेनेंस ऑफ मशीन आप लोगों को आते रहेगा। डिस्पैच ऑफ रिलीज्ड मटेरियल्स, डिस्पैच ऑफ रिलीज्ड मटेरियल्स इसलिए डिस्पैच ऑफ रिलीज्ड मटेरियल इमीडिएट बेन है। कहीं कहीं सेक्शन में क्या होता है, ये वाला डिपो नीड अबाउट 20 to 30 किलोमीटर बीच में रहेगा डिस्टेंस में। वो तो क्या होता है, रिलीज में जब छोड़ने के बाद वो थेफ्ट हो जाएगा, इसीलिए इतना मटेरियल अनलोड होने का बाद वो लोड करके पीडब्ल्यू ऑफिस को भेज देंगे। ये वाला डिस्पैच ऑफ मटेरियल వెరీ ఇంపార్టెంట్। ఒక సెక్షన్ లో అన్సర్వీసబుల్ మెటీరియల్ ఎన్ని ఉండొచ్చు, 1 किलोमीटर, 1 किलोमीटर में कितना अनसर्विसेबल पेपर्स अनसर्विसेबल मटेरियल रहना। अनसर्विसेबल అంటే ఏంటి, ఎన్ని ఉండొచ్చు, 2 కిలోమీటర్లో ఒక 2 ఉండాలి అంటే రబ్బర్ ప్యాడ్లు కానీ లైనర్స్ కానీ కట్టాలు కానీ ఏవి కూడా ట్రాక్ మీద ఉండకూడదు। ఎవరైతే క్లీన్ వెళ్తున్నారో అన్సర్విసబుల్ అయితే వెంటనే తీసి ఆ పోల్ దగ్గర ఒక డంప్ చేయాలి। ఈ మ్యాన్ కి ఆడి సెక్షన్ లో 4-3 పాయింట్లు ఉంటాయి, 4-3 పాయింట్లు ఎక్కడ ఉంటాయి, ఒక దగ్గర ఏదో ఒక దగ్గర సామాన్ దాయడం ఉంది, ఏదో ఒక దగ్గర ఇవి కరెక్టింగ్ మెటీరియల్ అని కూడా సెక్షన్ లో ఒక దగ్గర పెట్టాలి। అంతేగాని ట్రాక్ లో అడుక్కొకటి ఇస్తే ఈ మేరకు రివ్యూట్ అయిపోతుంది, ఈ మేరకి రివ్యూట్ అవుతుంది। కాబట్టి మీరు ఏం చేయాలి, సెక్షన్ లో అన్సర్వీసబుల్ స్లీపర్స్ అన్సర్వీసబుల్ మెటీరియల్ ఉంటే ట్రాక్ లో ట్రాక్ ఫిజికల్ కండిషన్ లో ఏ మెటీరియల్ ఉండడానికి వీలు లేదు, ఎనీ మెటీరియల్ ఉండడానికి వీలు లేదు। మన ఇంజనీరింగ్ తాలూకా పీవీఎం యాంగిల్ తాలూకా రూల్ ఏంటి, tidiness of the section, first point। రెండోది ఏంటి, క్లీన్ అండ్ ట్రాక్ ఈజ్ ఎ క్లీన్ కండిషన్। క్లీన్ కండిషన్ అంటే దానికి సంబంధించిన తప్ప ఇంకేం ఉండకూడదు అన్నాడు। దానికి సంబంధించినటువంటి బ్యానెట్, స్లేపర్, రైల్స్ ఎంతకి మించి అందులో ఏం ఉండకూడదు। టైడీనెస్, వాటర్ అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా। టైడీనెస్ అంటే పొడిగా ఉండాలి సెక్షన్। అన్సర్వీసబుల్ మెటీరియల్ ఎక్కడ పెడితే అక్కడ వేసేయడానికి వీలు లేదు, బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది। సెక్షన్ లో రేంజ్ చేంజ్ చేసాం, సెక్షన్ లో రేంజ్ చేంజ్ చేసాం, సెక్షన్ లో రేంజ్ చేంజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, అక్కడ రేంజ్ చేంజ్ చేసాం, రబ్బర్ ప్యాడ్ ఉన్నాయి, లైనర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఏం చేస్తాడు, ఎవడేడు ఆ మేట్ అంటాడు, అరే తీసేయండి రా అంటే ఎప్పుడు పట్టించుకోడు, అలాగే గాలికి వెళ్ళిపోతున్నాడు। బట్ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్। సెక్షన్ లో వర్క్ అయిపోయిన వెంటనే అందరూ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, where there is a unserviceable materials, you please clean the entire track in a systematic manner। అన్ని కూడా మెటీరియల్స్ అన్ని కూడా పక్కకి తీసుకొచ్చి పక్కన పెట్టాలా। అన్సర్విసబుల్ రైల్ బుక్లు ఉంటాయి, అక్కడే చేస్తాడు, అక్కడే వదిలేస్తాడు। సో అక్కడ పక్కన తీసి ట్రాక్ రన్నింగ్ కండిషన్ లో ఏవి కూడా ఉంచకూడదు, ఏమి ఉండకూడదు। ఎందుకు ఉండకూడదు, ఎంటాంగిల్ అయిపోతాయి। 170 కిలోమీటర్లు వచ్చిన గాడి ఇంత బ్రేక్ పిట్ కానీ కింద పడిపోతే, టైర్ కింద పడిపోతే డేరాలు అయిపోతాయి। బ్రేక్ కింద కానీ పడితే డేరాలు అయిపోతాయి। 110 కిలోమీటర్స్ వచ్చినటువంటి గాడి ఒక బ్రేక్ పిన్ కానీ దాని కిందలో కానీ పడితే డేరాలు అయిపోతుంది। सो आपको अनसर्विसेबल मटेरियल होने के बाद क्या होगा, कोई वाला अभी ट्रैक ऊपर रखेगा, गाड़ी स्पीड में आके दे देगा। आपका ड्यूटी क्या है सेक्शन में, आपका ड्यूटी क्या है, ऑब्जर्वेशन एंड रेक्टिफिकेशन। అబ్జర్వ్ చేయాలా, బాగు చేయాలి, దానికోసమే అబ్జర్వ్ ఎప్పుడు చేస్తున్నారా, ఇన్స్పెక్ట్ ద ట్రాక్, రెక్టిఫై, ఎక్కడైతే బాగోలేదో అక్కడ అటెండ్ అవ్వాలి, దట్ ఈజ్ యువర్ డ్యూటీ। అంతేగాని ఇక్కడ ఎలాగే వెళ్తుంటాడు, ఆ పక్క ఉండే గ్యారేజ్ పట్టుకొని వెళ్తున్నాడు, కనీసం అక్కడ చూడండి తీసి పక్కనేడు కావట్లేదు, అక్కడే రేంజ్ సెట్టింగ్ అవుతుంది, అక్కడే రేంజ్ చేంజ్ అవుతాయి। ट्रैक మొత్తం पूरा गैंग काम करने के टाइम में
सब लोग याद रखना है, जो जो अनसर्विसेबल मटेरियल है वो मटेरियल ठीक है इलेक्ट्रिकल पोस्ट का पास रख के इमीडिएटली 1 or 2 days में बोला एलसी गेट नियर एलसी गेट और गैंग हट का ओवर दिस इज द प्रोसीजर ऑफ आपका वर्किंग स्टे नाउ कम टू द क्लास then formation maintenance of machine and then dispatch of release material dispatch of release material means जो जो dispatch होते हैं वो immediately भेजना all females mate senior trackman junior trackman very responsible में काम करना है इन सेक्शन। आप सब लोग काम करने के बाद सेक्शन ठीक रहेगा, पहले सेक्शन ठीक रहेगा, एक बार PQRS होने के बाद क्या होता है नियर अबाउट 1 or 2 years तक तो आपका काम कुछ नहीं रहेगा, पेंडिंग हो जाएगा, बैलेंस डंप हो जाएगा, पैकिंग हो जाएगा, सब होने के बाद आपका क्या काम रहेगा नियर अबाउट 2 years 3 years जनरल मेंटेनेंस करने का हो जाएगा। इसीलिए आप सब लोग यूनिट में काम करने के बाद सेक्शन ठीक में रहे। सेक्शन ठीक में रहने से क्या होगा आप लोग का अच्छे से गाड़ी मूवमेंट अच्छे रहेगा, मूवमेंट अच्छे रहने के बाद क्या होगा गुड्स आप लोग का अर्निंग बहुत अच्छा रहेगा, अर्निंग अच्छा रहने से क्या होगा ऑर्गेनाइजेशन बढ़ जाएगा। सो आपका इंटरेस्ट में काम करने का वाला बहुत अच्छे से काम करना है। ये वाला PQRS टाइम में और क्या करना है तो लोडिंग एंड अनलोडिंग का बैलेंस, लोडिंग ऑफ अनलोडिंग बैलेंस ये कब क्या आएगा लोडिंग एंड अनलोडिंग बैलेंस, లోడింగ్ అన్లోడింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లోడింగ్ అన్లోడింగ్ బ్యాలెన్స్ వస్తుంది అంటే ఏముంది ఇది PQRS దీని వరకే బ్యాలెన్స్ ఉంటుంది, దీని వరకే ప్యాకింగ్ ఉంటుంది, దీని వరకే అన్ని కూడా ఒకేసారి అదే బ్యాగ్ లో చేసుకోని వస్తుంటాయి। సో ఇక్కడ బ్యాలెన్స్ ట్రైన్ ఉంటుంది, ఒక 2-3 స్ట్రెచ్ సరిపోయారు కదా, సో దీనికి లేబర్ మనం డిస్ప్లే చేయాలి, డిస్ప్లే చేసి कहाँ कहाँ हम लोग का बैलेंस है, बैलेंस है भी उसको साथ रहेगा 2 hours 30 minutes 2 hours 3 hours కూడా మిగులుతుంది మనకు బ్లాక్ దొరుకుతుంది, మరి బీటీకి అంత టైం ఎక్కడ మనకు దొరుకుతుంది కాబట్టి బీటీకి అంత టైం దొరకదు కాబట్టి అదే బ్లాక్ లో బీటీ కూడా వేసేస్తారు, అదే బ్లాక్ లో మిషన్ బ్యాగింగ్ కూడా కోటింగ్ చేస్తారు। కాబట్టి ఈ బ్యాలెన్స్ లో ఉండేటప్పుడు బ్యాలెన్స్ ట్రైన్ లో ఉండేవాడు అక్కడ గ్యాంగ్ ఉంది, వాడిని మనం మానిటరింగ్ చేయాలి। మదర్ గ్యాంగ్ అంటే ఏ యూనిట్ లో వర్క్ అవుతుందో దాన్ని మదర్ గ్యాంగ్ అంటే ఆ గ్యాంగ్ మిగతా అన్ని గ్యాంగ్లకి మానిటరింగ్ చేసుకోవడానికి సీనియర్ వరకు ఒక్కొక్కడికి అటాచ్ చేయాలి, ఆ గ్యాంగ్ అటాచ్ చేస్తే ఉంటుంది మనోడు ఒకడు సూపర్వైజర్ లో ఉంటుంది। అంతేగాని నేను ఆ దగ్గరికి వెళ్ళాలి ఆడు నేను మనం దెబ్బలాడుతున్న మర్యాద ఉందా కాంగ్రెస్ మాట్లాడుకోవడం 6 మాసాల నుండి మీరు ఎక్కడ దెబ్బలాడుకుంటే మాకెందుకు బాబు, वर्क स्टार्टिंग होने का टाइम है सब लोग एक ही साथ काम करना है। जब झगड़ा आने के बाद 1 hour के बाद इमीडिएटली बात करना है, కుదరదనగా సెక్షన్ లో చెప్పే పని చేయవలసి ఉంటుంది, అటు నువ్వు కలిసి పని చేయవలసి ఉంటుంది, పక్కనే ఉంటుంది మనం దెబ్బలాడుకున్నాం అంటే పదం నిద్ర రండి అంటే ఎప్పుడు కూడా సెక్షన్ లో आपको कुछ ना कुछ डिस्पैरिटी आता है, हम लोग ह्यूमन बीइंग है, हम लोग कुछ ना कुछ प्रॉब्लम होने के बाद इमीडिएटली क्या करना है 1 hour అంటే ట్రాక్ దిగిన తర్వాత ఈ డిస్పారిటీ అదన్నీ వర్క్ కి సంబంధించినవే, నేషనల్ కి సంబంధించిన గొడవలే కానీ మీ పర్సనల్ గా తీసుకోకండి। और एक बात है ब्लैक में ये तो गाली दे देगा, पीडब्ल्यू गाली देगा, मीट गाली दे देगा, सीनियर ट्रैक में गाली दे देगा, सब लोग गाली देगा, इसलिए सब लोग फ्रस्ट्रेशन में रहेगा। అవన్నీ కూడా మనసులో పెట్టుకుంటాం, డోంట్ టేక్ ఇన్ యువర్ పర్సన్, इट इज ए पार्ट ऑफ वर्क, इट इज ए पार्ट ऑफ वर्क। पार्ट ऑफ वर्क में कोई गाली दे देगा, गाली देने के बाद क्या करना है आप माइंड में थोड़ी रखना है, इट इज ए पार्ट ऑफ वर्क ऑफ नेशन। नेशन के लिए हम लोग काम करते हैं, हम लोग नेशन के लिए जिंदा होता है, नेशन के लिए मरता है, దేశం కోసం బ్రతుకుతాం, దేశం కోసం చేరుకుంటాం। కాబట్టి మనం ఉన్నదంతా డేంజర్ జోన్ లో మనం మన వర్క్ అంతా డేంజర్ జోన్ లో ఉంటుంది కాబట్టి మైండ్ లో పెట్టుకోవాలి। పర్సనల్ గా తీసుకోకండి, పర్సనల్ తీసుకోకుండా ఆర్గనైజేషన్ కోసం కొంచెం ఆలోచించాలి। మనం ఆలోచించకపోతే మన ఆర్గనైజేషన్ కి ఇంకొకటి ఆలోచించవలసి ఉంటుంది,
ఆర్గనైజేషన్ కోసం మనం ఆలోచించకపోతే మన ఆర్గనైజేషన్ కోసం ఇంకొకరు ఆలోచించవలసి వస్తుంది. ఇంకొకరు చేతికెళ్ళింది కరెక్ట్ గా రాదు. కాబట్టి ఇంజనీరింగ్ ఈజ్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియన్ రైల్వే. ఎలా బ్యాక్ బోన్ అంటారా? ఏ విధంగా బ్యాక్ బోన్ అంటారు ఇంజనీరింగ్ రైల్వే? ప్రపంచంలో ఇంజనీరింగ్ లాంటి ఆర్గనైజేషన్ లేదు. పీవే లాంటి ఆర్గనైజేషన్ లేదు. లేడానికి ఉదాహరణ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్? ఇంజనీరింగ్ లో అలాంటి డిపార్ట్మెంట్ ప్రపంచంలో లేదు అనడానికి ఒక ఉదాహరణ చెప్పండి. ఒక్క ఉదాహరణ. డిఫెన్స్ కన్నా పవర్ఫుల్ అయింది. ఎలా? మన ఇంజనీరింగ్ డిఫెన్స్ కన్నా పవర్ఫుల్ అయిందని ఎలా చెప్తాం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. త్రూఅవుట్ ఇండియన్ రైల్వే అప్రాక్సిమేట్లీ ట్రాక్ కిలోమీటర్స్ ఎంత? ట్రాక్ కిలోమీటర్స్ कितना? అప్రాక్సిమేట్ 70,000, 62,000. ఇప్పుడు పెరిగిందిలే 70,000. అప్రాక్సిమేట్ 72,000 ట్రాక్ కిలోమీటర్స్. అంటే ట్రాక్ అన్నది 72,000 కిలోమీటర్స్. అది ఉదయం 6 గంటల నుండి 11 గంటల్లో ప్రతి 60 సెంటీమీటర్స్ ఇన్స్పెక్షన్ అయిపోయాడు. 6 to 11 మధ్యలో ఒక రౌండ్ ఇన్స్పెక్షన్ అయిపోయాడు. 70,000 కిలోమీటర్లు ఇంచు ఇన్స్పెక్షన్ చేసిన డిపార్ట్మెంట్ ప్రపంచం మీద ఎవరైనా ఉన్నారా? ఎలాగా? దుబాడు నుంచి గోపాలపట్నం ఇన్స్పెక్షన్ అయిపోయింది 10:30కి. రిపోర్ట్ వెళ్ళిపోద్ది. సార్ రైల్ ఫెయిల్యూర్ సార్ బ్రిడ్జ్ కేసింగ్ అయింది సార్ బ్యాంక్ ఇదైంది సార్, చెట్టు కొమ్మలు పడిపోయాయి సార్, ఇచ్చి తెగి పడిపోయింది. దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్मेशन विद इन 11 o'clock पूरा इकट्ठा जुगाड़ करके रेलवे बोर्ड चेयरमैन का टेबल में आ जाएगा, पीसी का टेबल में आ जाएगा, सीटीए टेबल में आ जाएगा, एएन का टेबल में आ जाएगा. दिस डिपार्टमेंट इज इतना पावरफुल. 72,000 కిలోమీటర్లు 60 సెంటీమీటర్లు చెప్పున ఇన్స్పెక్షన్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ప్రపంచంలో లేదు. దట్ ఈస్ పీవే. అంటే భూమిని ఒకసారి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ రావు. ఇలాంటి డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఉందా? ఈవెన్ డిఫెన్స్ లేదు. నువ్వు ఏ డిపార్ట్మెంట్ తీసుకొని రామని చూపిస్తాను నీకు. టోటల్గా ఈ 72,000 కిలోమీటర్లు కూడా 2 సార్లు రోజుకి ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఫస్ట్ 11 o'clock, మళ్ళీ సాయంత్రం అంటే రోజుకు 2 సార్లు ఇన్స్పెక్షన్ చేసినటువంటిది 72,000 కిలోమీటర్లు ఏదైనా డిపార్ట్మెంట్ ఉందో రమ్మను. ఇంచు బై ఫూట్ ఇన్స్పెక్షన్ చేసిన డిపార్ట్మెంట్ మన ఒక్క పీవీఏ డిపార్ట్మెంటే. ద పీవీఏ డిపార్ట్మెంట్ ఆల్వేస్ గ్రేట్ డిపార్ట్మెంట్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ది ఇంజనీరింగ్. మనం ఇంజనీరింగ్ పర్సన్ అయినందుకు మనం ఏమవ్వాలి? గర్వపడాలి. కాబట్టి బైపూట్ ఇన్స్పెక్షన్ 72,000 కిలోమీటర్లు కూడా ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇంజనీరింగ్. అది ఒక పెద్ద తుఫాను సబ్మిట్ చేస్తాం, ఒక పెద్ద భూకంపం సబ్మిట్ చేస్తాం, ఒక పెద్ద వరదలు సబ్మిట్ చేస్తాం, పెద్ద చలి సబ్మిట్ చేస్తాం, చాలా వేడి సబ్మిట్ చేస్తాం. అన్ని వేళల్లో అన్ని ఋతువుల్లో అబ్నార్మల్ కండిషన్ లో ఉన్న డిపార్ట్మెంట్ అయినా రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఒక ఇంజనీరింగ్. ఓఎస్సీ ఉంది, ఇంచుకి వెళ్తున్నారా? రిపోర్ట్ ఫెయిల్యూర్ అయితేనే అటెండ్ అవుతుంది. మనం అలా కాదు, ప్రతిరోజు మనం ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిందే. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ బ్యాలెట్. లోడ్ చేస్తాము, అన్లోడ్ చేస్తాము. అన్లోడ్ ఎక్కడ చేస్తాము? సైట్ లో చేస్తాము. లోడ్ ఎక్కడ చేస్తాము? డిపోలో చేస్తాము. డిపోలో చేసినప్పుడు బిఎఫ్ బ్యాలెన్స్ ట్రైన్ కి మనం ఏమేమి ప్రికాషన్ తీసుకుంటాం. లోడ్ చేసినప్పుడు సిస్టమేటిక్ గా లోడ్ చేయాలి, కిందనేమో ఏమి ఉండకూడదు. ఆ తర్వాత దానికి అన్నిటికీ రమా చేయాలి. ఇవన్నీ కూడా బిఫోర్ బ్లాక్ వీ హ్యావ్ టు చెకింగ్. అక్కడ ఒక గ్యాంగ్ పెడతాం, బాగా చెక్ చేయాలి. అక్కడ 2 గ్యాంగ్లు పెట్టే ముందు నేను చక్రాలు తిప్పుతాను, కానీ నేను మీద ఎక్కాను. అక్కడ మళ్ళీ డిస్పెక్ట్ పాకిస్తాన్ అన్నారు, ఒరే మేము రమా చేస్తాం,
కానీ మేము ఎప్పాం, మేము ఎప్పుతాం, గంట కొట్టాం. ఇదే కదా అవుతుంటది. ఆ గ్యాంగ్ ఇప్పుతామండి, మేము గంట కొట్టాం, మేము గంట కొడితే ఎప్పాం. అదేంటిది కొడతాం అక్కడ ఉన్నాడు. సరే, బ్యాలెన్స్ ట్రైన్ మోస్ట్ డేంజరస్. కీప్ ఇట్ యువర్ మైండ్. బ్యాలెన్స్ ట్రైన్ మోస్ట్ డేంజరస్. చాలా స్లోగా వెళ్తుంది కానీ ప్రాణం తీసేస్తుంది. కాబట్టి बी केयरफुल. बैलेंस ट्रेन फिल करने का टाइम है, रमा करने का टाइम है, डोर ओपन करने का टाइम है, अब अच्छे से करना है. जब लॉक करने के टाइम में बहुत क्या से करना है, सडन डोर ओपन करना. సెక్షన్ ఏమవుతాయి, సడన్ గా డోర్ ఓపెన్ అయిపోతుంది. డోర్ ఓపెన్ సడన్ గా బ్యాలెన్స్ పట్టుకోవాలి. ఇక సాయంత్రం 1 వరకు తీస్తుంటూ బర్స్ట్ అయిపోతే గ్యాంగ్ కూడా సివియర్ పనిష్మెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ ట్రైన్ వెళ్ళేటప్పుడు సీనియర్ ట్రాక్ మ్యాన్స్, సీనియర్ మేట్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తో వర్క్ చేయాలి. ఎక్కడెక్కడ ఎంత తీయాలా, ఎంత ఓపెన్ చేయాలి. ఒకే నాచ్ అంటే ఒకే నాచ్ ఓపెన్ చేస్తున్నారు, 2 నాచ్ అంటే 2 నాచులు ఓపెన్ చేయాలి. బ్యాలెన్స్ ఎక్కడ పడుతుందో సీనియర్ చెప్పినట్టు ఓపెన్ చేయాలి. అంతేగాని ఆకలి వేస్తుంది కదా మొత్తం ఓపెన్ చేసేస్తే ఏమైంది, నేను ఓపెన్ చేసిన డేట్ ఏది, రివర్స్ లో ఓపెన్ చేయాల్సి వచ్చింది. అప్పటికి చెప్తున్నాను రివర్స్ లో ఓపెన్ చేయడం. ఏమైంది, ఒకసారి ఓపెన్ చేస్తే బ్యాలెన్స్ చెక్ పడిపోయింది, మొత్తం చక్రాలు పైకి ట్రాక్ మీద డిస్ప్లే డెరైడ్ అయిపోయిన పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఏం చేసాము, మళ్ళీ కాంట్రాక్ట్ లేబర్ అందరూ తీసుకెళ్తే రావడానికి కింద తీసి మళ్ళీ బండి మూవ్మెంట్ చేసినప్పటికి 12 గంటలకు కావాల్సిన పని సాయంత్రం 7 సో ఎప్పుడు కూడా ट्रैक ऊपर में काम करने का टाइम में थोड़ा आपको काम करना, थोड़ा याद के काम करना है, रूल हिसाब से काम करना. देन क्या करना है, अनलोडिंग ऑफ इंप्योरिटीज स्लीपर्स दी रेल एंड टैकिंग. अनलोडिंग ऑफ ఈ ఎక్కడ వస్తాయి ఈ స్లీపర్స్, ఈ స్లీపర్ ఎక్కడిది సైడ్ లో ఓల్డ్ స్లీపర్ ఏం చేస్తాము, ఓల్డ్ స్లీపర్ బంధించి ఆ ఓల్డ్ స్లీపర్ కూడా జాగ్రత్తగా తెచ్చాలి. ఎందుకు, అవి సెకండ్ నేను మళ్ళీ యాడ్లకి వెళ్తాయి. కాబట్టి ఆ క్లీనోడు చెప్పి ఎత్తి రాకుండా కప్పుకుని ఎత్తేస్తాడు. మొక్కలు 4 స్లీపర్లు అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి. కాబట్టి ఆ ఓల్డ్ స్లీపర్లు కూడా స్టాకింగ్ లో పెట్టి జాగ్రత్తగా స్టాక్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, అన్లోడింగ్ రిలీజ్ ప్యానల్, రిలీజ్ ప్యానల్ కూడా అన్లోడింగ్ చేయాలి. అన్లోడింగ్ చేసి జాగ్రత్తగా ఒక దగ్గర స్టాకింగ్ చేసి శుభ్రంగా 3.25 అన్నాను కదా, ఆ స్టాకింగ్ కరెక్ట్ గా చదువు చేసి ఆ రైల్స్ అన్ని అక్కడ పెట్టాలి. ఏమవుతుంది, పెట్టకపోతే రైలు బెండ్ వచ్చేసి ఎక్కడో ఉపయోగించవలసిన రైళ్లు పనికి రాకుండా పోతాయి. తర్వాత ఏం చేయాలి, డిస్మాంటిలింగ్ ఆఫ్ ది రిలీజింగ్ ప్యానల్. ప్యానల్స్ దిగిపోతాయి కదా, దిగిపోయిన తర్వాత ఆ ప్యానల్ అన్ని డిస్మాంటిల్ చేసి దానికి సెపరేట్ చేసి ఈ వర్క్స్ అన్ని చేయాలి. దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ 11 పాయింట్స్ ఆఫ్ ది PQRS. ఇది PQRS లో PQRS तक था. तो ये वाला इतना शॉर्ट टाइम में हम लोग बहुत कुछ कवर किए, लेकिन ये जो बोलता है आप थोड़ा माइंड में रखो. माइंड में रख के सेक्शन में अच्छे से काम करने में ठीक रहेगा. सब लोग मिलजुल करके काम करो, रेलवे के लिए काम करो, ज्यादा मत नहीं होना है. सेक्शन में सब लोग आपका हेल्थ बहुत इंपॉर्टेंट है, हेल्थ देख लीजिए. पानी अच्छे से पी लो, यूनिफॉर्म अच्छे से पहना, शू पहन के जाओ. विदाउट शू डोंट एंटर टू द ट्रैक, डोंट टच टू द ट्रैक. थोड़ा बड़ा लोग को थोड़ा रेस्पेक्ट दे दो. आपका बड़ा कोई है, आपका बड़ा सीनियर लोग को रेस्पेक्ट करो, उसका बात सुनो, मिलजुल करके काम करो. थैंक यू वेरी मच.